న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజేతగా నిలిచింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి ఛాంపియన్గా నిలిచింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు న్యూజిలాండ్ను ఓడించి తన 3వ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను సొంతం చేసుకుంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత కివీస్పై ప్రతీకారం తీర్చుకుంది. ఈ గెలుపుతో భారత్ ఈ టోర్నమెంట్ను 3 సార్లు గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచింది. ఇక ఫైనల్ మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. అందులో 7 4లు 3 6లు ఉన్నాయి. టాప్ స్కోరర్గా నిలవడంతో పాటు తన ఇన్నింగ్స్తో మిగతా ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి లేకుండా చేశాడు. అదే సమయంలో ఇటీవల అతని ఫిట్నెస్ పై వచ్చిన కామెంట్లకు తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు రోహిత్ శర్మ. ఇక రిటైర్మెంట్ పైన తనదైన కామెంట్లు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. రోహిత్ శర్మ పూర్తి పేరు రోహిత్ గురునాథ్ శర్మ. 1987 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని నాగ్పూర్కి సమీపంలోని బన్సోడ్లో పుట్టారు. తల్లి పూర్ణిమా శర్మ. ఈమె విశాఖకు చెందిన వ్యక్తి. తండ్రి పేరు గురునాథ్ శర్మ. ఈయనది నాగ్పూర్. రోహిత్ శర్మకు ఓ బ్రదర్ ఉన్నాడు. పేరు విశాల్ శర్మ. రోహిత్ శర్మ చిన్నతనంలోనే గురునాథ్ శర్మ ఉపాధి కోసం కుటుంబాన్ని ముంబైకి సమీపంలోని డోంబివిలీకి షిఫ్ట్ చేశారు. ఈ ప్రాంతం ముంబై మెట్రోపాలిటన్ పరిధిలో ఉల్హాస్ నది ఒడ్డున ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అది స్లమ్ ఏరియా కూడా. ఆ ప్రాంతంలో సింగిల్ రూమ్ లో ఈ కుటుంబం ఉండేది. గురునాథ్ శర్మ ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీ గోడౌన్ కి కేర్ టేకర్ గా చేసేవారు. తల్లి గృహిణి. తండ్రి సంపాదనే ఆ కుటుంబానికి ఆధారం. అయితే ఆయన సంపాదన కుటుంబ పోషణకు మాత్రమే సరిపోయేది. స్కూల్ ఫీజుకు డబ్బులు ఉండేవి కాదు. దీంతో చాలా రోజుల పాటు తమ ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఆశ్రమ స్కూల్లో చదివాడు రోహిత్ శర్మ. అయితే గురునాథ్ శర్మ పరిస్థితిని గమనించిన తండ్రి, తమ్ముడు అంటే రోహిత్ శర్మ తాతయ్య, బాబాయిలు రోహిత్ శర్మను తమతో పాటు బోరివాలికి తీసుకెళ్లారు. వీరిది కూడా పేద కుటుంబమే అయినా ఉన్నంతలో సమీపంలోని స్కూల్లో చదివించారు. చిన్నతనంలో తన ఫ్రెండ్స్ లో ఒకరి ఇంటికి వెళ్లి టీవీల్లో క్రికెట్ మ్యాచ్లను చూసేవారు. అలా క్రికెట్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. దీంతో బోరువాలి ప్రాంతంలోనే కాలనీలో క్రికెట్ ఆడేవారు. మొదట్లో హాఫ్ స్పిన్నర్ గా ఉన్న రోహిత్ శర్మ ఆట తీరును చూసిన స్నేహితులు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలని సూచించారు. దీంతో తన తాతయ్య, బాబాయ్తో అదే విషయం చెప్పాడు రోహిత్. అప్పటికి వారి పరిస్థితి కూడా అంతంత మాత్రమే కావడంతో ముందుగా చదువుకోవాలని సూచించారు. అయితే రోహిత్ మొండిపట్టు పట్టడంతో పాటు రోహిత్ స్నేహితులు కూడా వచ్చి రోహిత్ క్రికెట్ ఎలా ఆడతాడో వారికి చెప్పారు. దీంతో రోహిత్ తండ్రికి రోహిత్ బాబాయ్ ఈ విషయం చెప్పాడు. అప్పటి వరకు ఎన్ని ఇబ్బందులున్నా తన కుమారుడు ఏదీ అడగలేదని, చివరికి మంచి డ్రెస్ కూడా అడిగేవాడు కాదని, రోహిత్ అంతలా అడుగుతున్నాడంటే నిజంగానే టాలెంట్ ఉందని భావించిన తండ్రి సరే అన్నాడు. అలా పార్ట్ టైం కోచ్ అయిన దినేష్ లాడ్ వద్ద 1999లో కోచింగ్లో చేరాడు. దినేష్ లాడ్ ముంబైలోని స్వామి వివేకానంద స్కూల్కి ఫుల్ టైం క్రికెట్ కోచ్ కూడా. టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించేందుకు పార్ట్ టైం కోచింగ్ ఇచ్చేవారు. ఆయన కోచింగ్లో రోహిత్ శర్మ క్రికెట్లోని మెలకువలు నేర్చుకున్నారు. అయితే రోహిత్ శర్మ హాఫ్ స్పిన్నర్ గా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసేవాడు. 8వ ప్లేస్లో బ్యాటింగ్ చేస్తూ 6లు, బౌండరీలు కొట్టేవాడు. దీంతో దినేష్ లాడ్ రోహిత్ శర్మను బౌలింగ్ కంటే కూడా ఎక్కువగా బ్యాటింగ్ పై దృష్టి పెట్టేలా ప్రోత్సహించారు. అదే టైంలో ఇంకా మంచి కోచింగ్ కావాలంటే వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో చేరాలని, తాను స్కూల్కి రికమెండ్ చేస్తానని కోచ్ చెప్పాడు. నార్మల్ గానే ఆ స్కూల్లో సీట్ రావాలంటే చాలా కష్టం. అలాంటిది ఆ స్కూల్లో సీట్ ఇప్పిస్తానని కోచ్ చెప్పినా రోహిత్ మాట్లాడలేదు. దీంతో విషయం ఏంటని ఆ కోచ్ రోహిత్ శర్మను అడగడంతో తన కుటుంబ పరిస్థితి చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడట రోహిత్ శర్మ. దీంతో కోచ్ దినేష్ లాడ్ తన రికమెండేషన్తో ఆ స్కూల్లో ఫ్రీగా స్కాలర్షిప్ తో కూడిన సీట్ ఇప్పించడంతో పాటు 4 ఏళ్ల పాటు రూపాయి కూడా తీసుకోకుండా కోచింగ్ ఇచ్చాడు దినేష్ లాడ్. ఆ స్కూల్లో ఆడుతూనే ఇంటర్ స్కూల్ టోర్నీలో తన టాలెంట్ ని చూపెట్టాడు. హారిస్ అండ్ గిలీస్ షీల్డ్ టోర్నీలో సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్ కి రోహిత్ శర్మను ఓపెనర్ గా పంపాడు కోచ్. ఓపెనర్ గా తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేశాడు రోహిత్ శర్మ. ఆ తరువాత రోహిత్ శర్మ ఆట తీరు నచ్చడంతో జోనల్ కు సెలెక్ట్ అయి వెస్ట్ జోన్ తరపున లిస్ట్ ఏ టీం తరపున ఆడాడు. 2005లో గ్వాలియర్ లో జరిగిన దియోదర్ ట్రోఫీలో 8వ నంబర్ బ్యాట్స్మెన్ గా దిగి 31 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇదే మ్యాచ్ లో పుజారా, రవీంద్ర జడేజాలు కూడా తొలి మ్యాచ్ ఆడారు. ఆ తరువాత ఉదయ్పూర్ లో జరిగిన మ్యాచ్ లో 123 బంతుల్లో 142 పరుగులు చేశాడు. ఆ సెంచరీల ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చిన రోహిత్ శర్మ ఇండియా ఏ జట్టుకి 30 మందితో కూడిన టీంకి సెలెక్ట్ అయ్యాడు. అయితే ఫైనల్ స్క్వాడ్ కి అర్హత సాధించలేకపోయాడు. ఆ తర్వాత 2006లో న్యూజిలాండ్ ఏ జట్టుతో పోరు కోసం సెలెక్ట్ చేసిన ఇండియా ఏ టీంలో చోటు దక్కించుకున్నాడు. ఆ 2 మ్యాచ్లలో వరుసగా 57, 22 పరుగులు చేశాడు. అదే ఏడాది
2006-7 ముంబై తరపున రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. గుజరాత్ ముంబై మధ్య జరిగిన మ్యాచ్లో 267 బంతుల్లో 205 పరుగులు చేయడంతో పాటు ఫైనల్ మ్యాచ్లో బెంగాల్పై 57 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ తరువాత జాతీయ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. 2009లో రంజీ ట్రోఫీలో గుజరాత్పై 309 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో రోహిత్ శర్మ చెలరేగిపోవడంతో 2007లో టీమిండియా తరపున ఆడే అవకాశం వచ్చింది. ఫ్యూచర్ కప్ టోర్నీలో ఐర్లాండ్పై ఆడే జట్టులో చోటు దక్కింది. అయితే ఆ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లోనూ బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. 7th డౌన్ బ్యాట్స్మెన్ గా ఉండేవాడు రోహిత్ శర్మ. అయితే జైపూర్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 52 పరుగులు చేశాడు. దీంతో 2007-8లో ఆస్ట్రేలియాలో జరిగే కామన్వెల్త్ సిరీస్కి ఎంపికై ఆ టోర్నీలో 2 హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు 235 పరుగులు చేశాడు. సచిన్తో కలిసి బ్యాటింగ్ చేశాడు. అయితే మిడిల్ ఆర్డర్లో రోహిత్ శర్మ వైఫల్యం కావడంతో సురేష్ రైనాకు ఛాన్స్ వచ్చింది. రోహిత్ శర్మ జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా జట్టులో చేరడంతో రోహిత్ శర్మకు అవకాశాలు క్లిష్టంగా మారాయి. మళ్లీ 2010 వరకు ఛాన్స్లు రాలేదు. ఇక 2008-10 మధ్య కాలంలో వచ్చిన అవకాశాలను కూడా పెద్దగా వినియోగించుకోలేదు. దీంతో మళ్లీ రంజీపై దృష్టి పెట్టి తన బ్యాటింగ్ ని మెరుగుపరుచుకున్నాడు. ఇక ఐపీఎల్ డెక్కన్ చార్జర్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. 2008 సీజన్లో 400కు పైగా పరుగులు చేశాడు. బౌలింగ్లోనూ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. అయితే 2010లో వివిఎస్ లక్ష్మణ్ గాయపడడంతో రోహిత్ శర్మకు ఛాన్స్ వచ్చింది. ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ శర్మ కూడా గాయపడడంతో ఆ ఛాన్స్ కూడా పోయింది. అలా రోహిత్ శర్మకు అవకాశాలు వచ్చినా నిలకడలేని బ్యాటింగ్ కారణంగా పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదని చెప్పవచ్చు. ఆ తరువాత జింబాబ్వే, శ్రీలంకతో జరిగిన మ్యాచ్లలో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంకపై సెంచరీ చేశాడు. అయితే జట్టులో కుదురుకున్నాడు అనుకునే లోపే మళ్లీ తక్కువ పరుగులకు అవుట్ అయ్యేవాడు. దక్షిణాఫ్రికా టూర్లో విఫలమయ్యాడు. ఇక 2011 ప్రపంచ కప్లో 30 మంది స్క్వాడ్ టీంలో చోటు దక్కినా తుది జట్టులో చోటు దక్కలేదు. రోహిత్ శర్మ స్థానంలో ధోని పీయూష్ చావ్లాను రికమెండ్ చేశాడు. ఆ తరువాత రోహిత్ శర్మ వెస్టిండీస్ భారత్ టూర్కి ఎంపికయ్యాడు. ఆ టోర్నీలో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచిన తరువాత టోర్నీలో మళ్లీ విఫలమయ్యాడు. 2012లో రోహిత్ శర్మ 15 పరుగుల సగటుతో కేవలం 168 పరుగులు చేయడంతో విమర్శలు మొదలయ్యాయి. అయితే మహేంద్ర సింగ్ ధోని ప్రోత్సాహంతో ఓపెనర్ గా బరిలోకి వచ్చాడు. అప్పటి నుండి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 2013లో వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 117 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. తొలి టెస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ చేసిన జాబితాలో శిఖర్ ధావన్ తర్వాతి స్థానంలో నిలిచాడు రోహిత్ శర్మ. సెకండ్ టెస్ట్ మ్యాచ్ లోనూ సెంచరీ చేశాడు. అప్పటి నుండి శిఖర్ ధావన్ తో పాటు రోహిత్ శర్మ ఓపెనర్ గా వచ్చాడు. హిట్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నాడు. దీంతో టీమిండియా మిడిల్ ఆర్డర్ పై భారం తగ్గింది. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆస్ట్రేలియా టూర్, బెంగళూరు మ్యాచ్ ఇలా పలు మ్యాచ్లలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా, మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు. బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో 159 బంతుల్లో 16 సిక్స్ల సాయంతో 209 పరుగులు చేశాడు. 2014లో శ్రీలంకతో జరిగిన వన్డేలో 264 పరుగులు చేశాడు. 2017లో బంగ్లాదేశ్ పైన డబుల్ సెంచరీ చేశాడు. 2018లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఏషియా కప్ ను గెలుచుకుంది. ఇక 2015 ప్రపంచ కప్ లో మొత్తం 330 పరుగులు చేయగా 2019 ప్రపంచ కప్ లో 648 పరుగులు చేశాడు. ఈ ప్రపంచ కప్ లో 700కు పైగా పరుగులు సాధించిన ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు రోహిత్ శర్మ. తన కెరీర్ లో 52 టెస్ట్ మ్యాచ్లలో 3677 పరుగులు చేయగా 10 సెంచరీలు ఉన్నాయి. టాప్ స్కోర్ 212 పరుగులు. ఇక 260 వన్డేల్లో 10,615 పరుగులు చేయగా 31 సెంచరీలున్నాయి. టాప్ స్కోర్ 264 పరుగులు. 148 టీ20 మ్యాచ్లు ఆడగా 3,853 పరుగులు చేశాడు. అన్ని ఇంటర్నేషనల్ మ్యాచ్లలో కలిపి 12 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్ 2008-10లో డెక్కన్ చార్జర్స్ కి ప్రాతినిధ్యం వహించగా 2011 నుండి ముంబై ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా 2013, 2014, 2017, 2019లో 4 సార్లు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ ని దక్కించుకుంది. తన కెరీర్ లో ఐసీసీ నుండి పలు అవార్డులు, మ్యాన్ ఆఫ్ ద టోర్నీ అవార్డులు అందుకున్నారు. 2022 నుండి టెస్ట్ జట్టుకు, వన్డే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 2015లో అర్జున అవార్డు, 2020లో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్నాడు. రోహిత్ శర్మ సియట్ టైర్లకు, మ్యాగీ, లేస్, నిసాన్, నాసివియన్, ఓప్పో, విఐపి ఇండస్ట్రీస్, అడిడాస్, అరిస్టోక్రాట్ తదితర బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నారు. రోహిత్ శర్మ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2015లో తన గర్ల్ ఫ్రెండ్ అయిన రితికా సజ్డేను వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో పాప పుట్టింది. పేరు సమైరా. రితికా గతంలో స్పోర్ట్స్ ఈవెంట్ ఆర్గనైజర్ గా ఉండేవారు. ఆ తరువాత విరాట్ కోహ్లీకి మేనేజర్ గా చేశారు. ఆ తరువాత రోహిత్ శర్మ వద్ద మేనేజర్ గా చేరారు. ఆ టైంలోనే వీరిద్దరూ లవ్ లో పడ్డారు.
ఇక గతంలో రోహిత్ శర్మకు పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో అఫైర్లున్నాయనే ప్రచారం కూడా జరిగింది. హైదరాబాద్ కు చెందిన మరో యువతితోనూ కొన్ని రోజుల పాటు లవ్ ట్రాక్ నడిచిందని చెబుతారు. ఇక బాలీవుడ్ నటి సోఫియా హయత్ తోనూ కొన్నాళ్లు క్లోజ్ గా ఉన్నాడు రోహిత్ శర్మ. వీరిద్దరూ పలు పార్టీలకు హాజరైన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. రోహిత్ శర్మ జెంటిల్మెన్ కాదని సోఫియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కూడా. మరికొన్ని విషయాలకు వస్తే రోహిత్ శర్మ క్రికెట్ ప్రయాణాన్ని పాఠ్యాంశంగా చేర్చారు. ప్రతిభావంతుడైన యువ బ్యాటర్ గా మహారాష్ట్రలో 6వ తరగతిలో ఓ షార్ట్ లెసన్ కూడా ఉందని చెబుతారు. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో 50 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్ గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ మాట్లాడుతూ, నా చిన్నతనంలో ఒకే గదిలో మేం 10-11 మంది నిద్రించేవాళ్ళం. తాతయ్య మంచం మీద పడుకుంటే బాబాయిలు, పిన్నులు, నానమ్మ అంతా కింద పడుకునేవాళ్ళు. నాకు ముడుచుకుని పడుకునే అలవాటు ఉండేది. నా కాలు ఎవరికైనా లేదా దేనికైనా తాకిస్తే గాని నిద్ర పట్టేది కాదు. దీంతో గోడ పక్కన పడుకుని గోడకు కాళ్ళు ఆనించి పడుకునేవాణ్ణి. బోరివాలి సందుల్లో క్రికెట్ ఆడేవాణ్ణి. చిన్నాన్న, చిన్నమ్మలు ఎంతో ప్రేమగా చూసుకునేవారు అని చెప్పాడు. నా జీవితంలో ఏదీ అంత ఈజీగా రాలేదని, కష్టపడి సంపాదించుకున్నానని, అందరితో కలవలేనని, తాను పెరిగిన వాతావరణం అటువంటిదని చెప్పారు. తన బిడ్డను వేరే చోటికి పంపించిన టైంలో నా తండ్రి పడిన బాధ నేను తండ్రి అయ్యాకే అర్థమైంది. నేను ఏ స్థాయికి వెళ్ళినా నేను ఎక్కడి నుండి వచ్చాను అనేది మర్చిపోలేను. నా వాళ్లే నాకు దేవుళ్ళు అని చెప్పాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మకు ఇంటర్నేషనల్ క్రికెట్ లో అవకాశాలు వచ్చినా తొలినాళ్లలో నిలబెట్టుకోలేకపోయాడని చెప్పవచ్చు. వెస్టిండీస్ టూర్లో ధోని, సచిన్, సెహ్వాగ్ రెస్ట్ తీసుకోగా యువరాజ్, గంభీర్ గాయపడ్డారు. దీంతో రోహిత్ శర్మకు ఛాన్స్ వచ్చింది. 2007 నుండి 2013 వరకు రోహిత్ శర్మ పలుమార్లు విఫలమయ్యాడు. 2013 తరువాతే నిలదొక్కున్నాడని చెప్పవచ్చు. మొత్తం మీద పేద కుటుంబంలో పుట్టి స్లమ్ ఏరియాలో పెరిగి క్రికెట్ పై ఇష్టం, పట్టుదలతో టీమిండియా కెప్టెన్ స్థాయికి వచ్చిన రోహిత్ శర్మ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాడని చెప్పవచ్చు.